హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో అయితే వచ్చేసానండి. చూస్తున్నారు కదా ఎన్ని తీసుకొచ్చానో. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? మొన్న మనం ఇండోర్ ప్లాంట్స్ కొనుక్కున్నాం గదా! మరి వాటికి పాట్స్ కూడా కావాలి కదా! ఇండోర్ ప్లాంట్స్ లాగా పాట్స్ గూడా అతి తక్కువ ధరలో వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత తక్కువ ధర అంటే జస్ట్ రూ. 25 నుంచి స్టార్ట్ అయ్యి రూ. 150 లోపు అద్దిరిపోయే ఇండోర్ ప్లాంట్స్ పాట్స్ అనమాట. ఒక్కొక్క మోడల్ గానీ, ఒక్కొక్క డిజైన్ కానీ ఎంత బాగున్నాయో తెలుసా? అసలు మన ఇంటికి అందమొచ్చేసిద్దండి బాబు. అంత బాగున్నాయన్నమాట. మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. నేను పెట్టుకున్న ఈ నెక్లెస్ చూసారా? ఎంత బాగుందో కదా! నా గోల్డ్ నల్లబూసల గొలుసుకి, ఈ నెక్లెస్‌కి భలే సెట్ అయిందండి అసలు. రెండిటిని చూస్తుంటే అసలు ఇది రోల్డ్ గోల్డ్ లానే లేదు. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎవ్వరు గుర్తుపట్టరనమాట. దీన్ని కూడా గోల్డే అనుకుంటారు. ఇది అమెరికన్ డైమండ్ గోల్డ్ ప్లేటెడ్లో అయితే వచ్చిందండి. చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. జస్ట్ మనకి 460నో 500 పడిందండి ఇది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. దీని లింక్ కూడా మీకు కావాలంటే ఇస్తాను. నేను కట్టుకున్న ఈ శారీ చూసారు కదండి ఎంత బాగుందో చూడండి. ఇది మనకి కాటన్ సిల్క్ ఏమో వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూసారా? జస్ట్ 600 రూపీస్లో అయితే వచ్చేస్తుందండి. మనమైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు కావాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ పాట్ చూసారు కదండి ఎంత బాగుందో చూడండి. మనకి గోల్డ్ ఫినిష్లో వస్తుంది. మనకి ఇది వచ్చేసరికి మెటల్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది కదా. మనకి కింద అయితే హోల్ కూడా వచ్చింది, కనిపిస్తుంది కదా. కింద ఇది స్టాండ్ అనమాట. పాట్కి ఇలా పెట్టేయడమే, ఇంకేం లేదు. బిగించడాలు అలాంటివి ఏమీ లేవండి. ఇందులో మనం ప్లాంట్ పెట్టాము అంటే ఇంకా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత చెప్పమంటారా? 165 రూపీస్ అండి. మనకి 15 సెంటీమీటర్స్ హైటు, 15 సెంటీమీటర్స్ విడ్త్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ పాట్ అయితే. ఈ పాట్స్ చూసారు కదా, మనకి ఇవి ప్యాక్ ఆఫ్ 5 వస్తాయి. 5 పాట్స్ వచ్చేసరికి మనకి 291 రూపీస్ అయితే పడుతుంది. దీని కిందిలాగా మూత వచ్చిద్దండి. చూసారుగా సైజ్ అయితే ఎంత ఉందో, మనకి 7 ఇంచెస్ వస్తుంది. మనకి లోపల విడ్త్ వచ్చేసరికి మాత్రం 6 ఇంచెస్ వస్తుందండి. చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుందండి. మనకి ఇది వచ్చేసరికి 57 రూపీస్ ఏమో పడుతుందండి ఒక్కొక్కటి. మనం మొక్క అనేది ఇందులోనే డైరెక్ట్గా పెట్టకుండా ఇలాగా డబల్ పాట్ పెట్టామనుకోండి, మనకి ఇవనేది ఎన్ని రోజులు ఉన్నా కానీ చెక్కు చెదరవు, మన ఇంట్లోనూ అందంగా ఉంటాయి. మనం ఒక్కసారి మనీ ఇన్వెస్ట్ చేస్తే చాలండి, చానాళ్ళు ఉంటాయి. ఇవైతే మాత్రం ప్లాస్టిక్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. అసలు చూస్తున్నారు కదా ఎంత రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసిందో. అంటే మనం ఫస్ట్ ప్లాస్టిక్ చూసుకోవాలండి. కొన్ని 20 రూపీస్లో కూడా వచ్చే ఉంటాయి కదా. అలాగా ప్లాస్టిక్ అయితే చాలా బాగుందండి. దీని మీద డిజైన్ కానీ అస్సలు అఫీషియల్ లుక్ అయితే ఉంది చూడండి. ఇవి చూసారు కదండి, ఇవి కూడా మనకి ప్యాక్ ఆఫ్ 5 వస్తాయి. నేను 6 అనుకున్నాను ఇవి కొనేటప్పుడు, కానీ ప్యాక్ ఆఫ్ 5 అంట. దీనికైతే హోల్ అయితే ఇవ్వలేదండి, మనం పెట్టుకోవడమేనమాట. కింద ఇచ్చారు కదా, దీనికి కూడా మనకి కింద అనేది ఇలా ప్లేట్ వస్తుంది. ఇవి వచ్చేసరికి మనకి 5 వచ్చి 152 రూపీస్ అయితే పడుతుందండి. చూస్తున్నారు కదా, దీని మీద డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. మనకి వీటిల్లో అయినా కానీ బాగుంటుందండి. చూస్తున్నారు కదా చాలా బాగుంది. దీని మీద కూడా మనకి ఇంకా కొంచెం లీవ్స్ అలా ఎక్కువగా ఉండే ప్లాంట్ అయితే మనకి దీని లుక్ అర్థమయ్యేది. ఇవి చూసారు కదండి, ఇవి మనకి మల్టీ కలర్ వస్తాయి. ఇది వచ్చేసరికి మనకి ఫైబర్ వస్తుందండి, ప్లాస్టిక్ కాదు, ఫైబర్ వస్తుంది. మనకి కొంచెం లోపలికి ఇట్లా ఇట్లా అన్నా కానీ బ్రేక్ అయ్యే ఛాన్స్ లేకుండా ఉంటుంది. మనకి సేమ్ సైజ్ అన్నమాట. చూస్తున్నారు కదా ఇవి కాకపోతే ఇవి వచ్చేసరికి ప్యాక్ ఆఫ్ 5 152 రూపీస్ అండి. ఇవి వచ్చేసరికి మనకి ప్యాక్ ఆఫ్ 5 430 రూపీస్ అండి. నేను మీకు డిఫరెన్స్ చూపించాలి అని తీసుకొచ్చాను. దీనికి మనకు పెద్ద ఇదేం లేదు. ఇది కూడా చూస్తున్నారుగా కొంచెం అందంగా ఉందన్నమాట. ఇది అంటే మనకి అంటే దాని క్వాలిటీ తెలుస్తుంది. కాకపోతే మన ఇండోర్గా వాడుకునేవి కాబట్టి మనమేం పొద్దుగూకులు మూవింగ్ చేయం కాబట్టి తక్కువ ప్రైస్లోనే తీసేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఎక్కువ మనీ పెట్టేసేసి ఇవి తీసుకుంటారేమోనని నేనైతే వీటిని చూపిస్తున్నాను. మనకి సేమ్ ఇంచుమించు ఇవి ఒకేలా ఉన్నాయండి.
అనవసరంగా డబ్బులు అనేది వేస్ట్ చేయకండి. ఏం తేడా ఉంది చెప్పండి దీనికి మనకి? వీటిల్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. అయినా కానీ నాకు ఇది బాగా నచ్చింది అనమాట. కొంచెం మన గార్డెనింగ్ చేసినప్పుడు కొంచెం ఇలా పట్టుకున్నా కానీ ఆ మరకలు అది అంత కనపడకుండా చాలా బాగుంది. ఇవైతే నన్ను అడిగితే వేస్ట్ అనే చెప్తానండి నేను. మరి ఇంట్లో పెట్టుకునే మొక్కలకు కూడా అంత ఖర్చు పెట్టాలా చెప్పండి? సేమ్ ఒకేలాగా ఉన్నప్పుడు మీకు కోపం వస్తే వచ్చిందేమో. గార్డెనింగ్ చేయాలి కానీ వేలకు ఖర్చు పెట్టకూడదండి. మనకున్న దాంట్లో సింపుల్గా చేసుకోవాలి. మరి బయట ఏవేవో డబ్బాలు అలాంటివి తెచ్చి పెట్టకుండా కొంచెం అందంగా ఉండేటట్లు చూసుకోవాలి. అంతేగాని మరి వేలకు పెట్టయితే కొనకూడదండి. నేను అన్నీ కూడా అలానే తీసుకొచ్చాను ఇవాళ. ఈ పాట్ చూడండి చాలా క్యూట్గా ఉంది కదా. చూడండి దీని మీద డిజైన్ చూసారా ఎంత బాగుందో. చాలా హైలైట్గా ఉందండి. ఇది కూడా మనకి మెటల్ వస్తుంది అనమాట. కొంచెం కింద పడినా కానీ పగలదనమాట ఇది. అసలు దీని స్టాండ్ కూడా ఎంత బాగా ఇచ్చారో. 3కి స్టార్ట్ చేశానండి, 4:59 అవుతుంది. నా వీడియో మాత్రం అవ్వలేదు. ఇవాళ అలా అరుస్తున్నాయి చూడండి. వింటంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఆ కోయిల గొంతు. కానీ నా పనికి ఆటంకం. మనకి ఈ విడ్త్ వచ్చేసరికి 15.5 సెంటీమీటర్స్ వస్తుంది. లోపల విడ్త్ వచ్చేసరికి మాత్రం మనకి 12 సెంటీమీటర్స్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ముద్దుగా ఉంది కదా. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ 147 రూపీస్ అండి. అసలు చూడండి, మనం దీన్ని కూడా చక్కగా డైనింగ్ టేబుల్ మీద కానీ టీవీ దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. హాల్లో చాలా అంటే చాలా లుక్ వస్తుంది మన ఇంటికే. చాలా బాగుంది కదా. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇవి చూసారా, ఇవి వచ్చేసరికి మనకి 4.2 స్టార్ రేటింగ్తో అయితే ఉందండి. అస్సలు మెటీరియల్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇవి కూడా మనకి ప్యాక్ ఆఫ్ 5 వస్తాయి. అసలు దీని మోడల్ కానీ డిజైన్ కానీ చూడండి చాలా బాగుంది కదా. దీనికి కూడా మనకి కింద అయితే ఇలా మూతలు అయితే వస్తాయి. చూస్తున్నారా, ఇది వచ్చి మనకి 6 ఇంచెస్ పొడవు వస్తుందండి. విడ్త్ ఎక్కువ ఇచ్చారనమాట, 7 ఇంచెస్ విడ్త్ వస్తుంది. చక్కగా ఇలాంటి వాటిల్లో మనం మామూలుగా పెట్టేసుకున్నా కానీ డైరెక్ట్గా మొక్క అనేది చక్కగా పెరుగుతుందండి. ఎందుకంటే మనకి వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి మొక్క చక్కగా పెరుగుతుంది. అంటే దాని వేర్లు అనేవి బాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అసలు నా దగ్గర ఈ ప్లాంట్ చూసారా, ఇది చూడండి ఎంత బాగుందో. నేను దీన్ని తీసి దీనిలో పెడతాను. ఎలా అంటే చెప్పండి, బాగుంటుంది కదా. దానికోసమే తీసుకున్నా నేను. ఇలాంటి ప్లాంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో పెట్టేసి ఇంట్లో పెట్టామనుకోండి చాలా బాగుంటుంది కదా. అసలు ఇది ఒక ప్లాంట్ కొనుక్కుంటే చాలండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పెరిగిందో, భలే ఉంది కదా. మనకి ఇవి 5 వచ్చేసరికి 357 రూపీస్ అయితే పడుతుందండి. నెక్స్ట్ చూసేద్దామా. మనకి ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 5 వస్తాయండి. కానీ నాకు ఇది రాంగ్ ఇచ్చారు. నేను పెట్టిందేమో చూడండి ఇలాంటివి పెట్టాను నేను, కానీ నాకు ఇది రాంగ్ పంపించారు. నేను రిటర్న్ పెట్టేస్తాను. వీటినైతే మాత్రం అస్సలు బాగాలేదు. వీటినైతే మాత్రం అంటే అంతకుముందు కలర్స్లో కొన్నా నేను. ఇదేమైందంటే కిందకి ఇలా జారిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసరికి నేనేం చేశానంటే డబల్ వచ్చేసి ఉంది, అది ఆర్డర్ పెట్టాను. కానీ నాకు ఇవి వచ్చినాయి అన్నమాట. దీన్ని అసలు ఎక్కువ దీని గురించి చెప్పడం కూడా వేస్ట్. డబల్ హ్యాండిల్ ఉంటుంది, హుక్ ఉంటుంది. ఇలాంటిది డబల్ హుక్ ఉండి ఇది కొంచెం వస్తుంది. అవి తీసుకోండి బాగుంటాయి. ఇవి ఇలాంటివి మాత్రం వేస్ట్ నన్ను అడిగితే. ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తానండి. డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు కదా. మనం కొనుక్కునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి కొనుక్కోవాలి. ఏదో ఒకటి కొనేసాము అని మాత్రం అనుకోకూడదు. అందుకనే చెప్తున్నాను, అవి మాత్రం కొనమాకండి. ఇవి చూసారు కదండి, మంచి రేటింగ్తో అయితే ఉన్నాయి. వీటిల్లో వచ్చేసరికి మనం పాలకూర లేకపోతే పుదీనా అలాంటివి పెట్టుకోవచ్చు. లేదు ఇండోర్ ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చండి. మనం దీనిలో కొంచెం బాగా స్ప్రెడ్ అయ్యి ఇంటికి అందంగా ఉంటాయి అనుకుంటాను చూసారా, అలాంటి ప్లాంట్స్ అయితే పెట్టుకోవచ్చు దీన్ని. ఇందులో అయితే మనకి లోపల అయితే 5 హోల్స్ అయితే ఇచ్చేసారు. మనకి దీని విడ్త్ అవన్నీ కరెక్ట్గా అయితే వాళ్ళు అసలు ఏం చెప్పలేదు, కానీ
మనకి ఇది వచ్చేసరికి ఈజీగా ఒక 14 ఇంచెస్ దాకా ఉంటుంది ఈ విడ్త్. మనకి హైట్ వచ్చేసరికి ఏమో ఒక 6 ఇంచెస్ ఉంటుందండి. ఇది ఈజీగా 6 ఇంచెస్ అయితే ఉంటుంది. లోపల విడ్త్ వచ్చేసరికి మాత్రం ఒక 7 ఇంచెస్ అయితే ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా, చూడండి. మనం కొంచెం పట్టుకొని వెళ్ళాలి అన్నా కానీ గ్రిప్ కూడా ఉందండి. చూడండి ఎంత బాగున్నాయో కదా. మనకు ఒక్కొక్కటి వచ్చేసరికి 95 పడుతుందండి. చాలా రీజనబుల్గా అనిపించింది నాకు ఇదైతే మాత్రం. నేను మీకు ఏదైనా కానీ మన ఛానల్లో బాగుంటే బాగుందని చెప్తానండి, బాగోపోతే బాగోలేదని చెప్తా. ఈరోజు వీడియోలో ఇది వేస్ట్, ఒక్కొక్కటి 50 రూపీస్ వేస్ట్. ఇది కూడా వేస్ట్, మనకు ఒక్కొక్కటి 90 రూపాయలు పడుతుంది ఇది. కాబట్టి వీటిని తీసుకోవద్దు, దయచేసి తీసుకోమాకండి. మనకి జస్ట్ చూడండి ఒక 25-30 రూపీస్లో ఇది వచ్చేస్తుంది ఒక్కొక్కటి. అంటే 152 రూపీస్లో వస్తుంది, అంటే మనకి 30 రూపీస్లో వస్తుంది. కాబట్టి ఇవి బెస్ట్. నేను 6 అనుకొని నేను 25 రూపీస్ అన్నాను, సారీ. చాలా బాగున్నాయి అవి. ఇది చూసారు కదండి, మనకి మెటల్ స్టాండ్ వస్తుంది. అలాగే ఈ పాట్ కూడా మెటల్ అనమాట. మెటల్ మీద ఏంటంటే గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. చాలా బాగుంది, లైట్ వెయిట్ అనమాట. అయ్యో దీన్ని చూస్తే చాలా బరువు ఉంటుంది అనుకుంటారు, కానీ చాలా లైట్ వెయిట్ అండి. మనం దీన్ని జస్ట్ వచ్చేసరికి ఇలా పెట్టేయడమేనమాట. అయితే ఇక్కడ ఈ పెట్టుకోవడానికి ఇదిగోండి ఇవి ఇచ్చారు. నేను పెట్టలేదన్నమాట, ఇంకా ఇవి పెడితే ఇంకొంచెం లుక్ బాగుంటుంది. ఇలాంటివి మనకి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయండి, అంటే సైజెస్ వారీగా వస్తుంది. చూసారు కదా, ఇదేమో కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది చూడండి ఇలా. ఇదేమో కొంచెం డౌన్ ఉంటుంది, సైజ్ తక్కువ. అంటే 3 స్టెప్స్ అన్నమాట ఇవి. మనం కొంచెం ఇట్లా హ్యాంగింగ్ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు దీనిలో. చూపిస్తాను చూడండి, ఇలాగా చాలా బాగుంది కదా. చూడండి మనకి ఎంత బాగుందో అసలు. ఈ గోల్డ్ ఫినిషింగ్కి ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది కదా. అసలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో అసలు ఇవైతే మాత్రం. మనకి ఇంకొకటి ఉంది, దీనికి ఏంటంటే స్టాండ్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఇది కొంచెం ఎక్కువ హైట్ ఉంది కదా, దీని తర్వాత హైట్ ఇది వచ్చేసరికి కింద డౌన్, అంటే 3 స్టెప్స్గా ఇచ్చారండి. దీనికి కూడా కొంచెం చిన్న స్టాండ్ అయినా ఇస్తే బాగుండు అనిపించింది నాకైతే, కానీ దీనికైతే రాలేదు. దీన్ని ఇలా కింద పెట్టేసుకోవడమే అనమాట. ఇవి చూసారు కదండి, ఇవి వచ్చి మనకి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి. ఇది చూడండి గ్లాస్ అన్నమాట. ఇది గ్లాస్ బాటిల్లా వస్తుంది మనకి. అంటే సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కదా, అలాంటివి అన్నమాట ఇది. దీన్ని ఇందులో ఇలా వేయడమే, దీనికి హోల్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హోల్ ఇచ్చారు. మన స్క్రూతో గోడకి బిగించుకోవడమే అన్నమాట. దీనిలో వాటర్ పోసామా, ఇందులో ఇలాగా మనీ ప్లాంట్ అనేది వేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో కదా, అది డామినేట్ చేస్తుంది దీన్ని. చూసారా, ఇలాగా మనం ఇక్కడ ఇలా గోడకు అనేది తగిలించుకోవచ్చు. కనిపిస్తుందా, ఇలాగా 3 స్టెప్స్గా మనం దీన్ని అనేది పెట్టుకోవచ్చు. మనకి ఇలాగ 3 వస్తాయి అన్నమాట. చూసారు కదా, మనకి ఈ 3 వచ్చేసి మనకి 210 పడుతుందండి. చాలా బాగుంది ఇది కూడా. అంటే మనకి ఎక్కువ స్పేస్ లేకుండా, వాళ్ళ దగ్గర మళ్ళీ మనం అవి కొట్టి ఇవి కొట్టి అలా లేకుండా అసలు ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇవి మనకి ఒక్కొక్కటి వచ్చేసరికి 65 రూపీస్ పడుతుంది. చాలామంది నన్ను స్ట్రెచబుల్ బ్లౌజు అంత బాగోవు అన్నారు. ఈ బ్లౌజ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇప్పటికైతే ఎన్నిసార్లు వేసుకున్నాను, చాలా బాగుంటుంది. బయట ఏదైనా ఆఫీస్కి కానీ లేకపోతే ఏదైనా వర్క్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. చూడండి చక్కగా వీనెక్ వస్తుంది, పై దాకా ఉంటుంది. మనకి కాలర్ రాదు కానీ చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. నెక్ కూడా చాలా బాగుంటుంది అసలు. షోల్డర్ కానీ ఫిట్టింగ్ కానీ చక్కగా కుదిరిందండి నాకు. అందుకే మొన్న బ్లౌజెస్ వీడియోలో కూడా నేను చెప్పాను, ఇంకొకరికంటే కుదరదు ఒక్కొక్కసారి అంటే అన్నీ ఒక్కళ్ళే కుట్టరు కదండి, మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా సెట్ అవ్వలేదు అంటే మళ్ళీ క్యాన్సిల్ పెట్టేసి మళ్ళీ కొనుక్కోవడమే. వీటన్నిటి లింక్స్ కూడా నా బ్లౌజు, శారీ, అలాగే నేను పెట్టుకున్న నెక్లెస్ సెట్
మొత్తం లింక్స్ కానీ వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదైనా కావాలి అంటే చెక్ చేయండి. చూసారు కదండి, మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.